రాష్ట్ర కార్యదర్శి మొన్నేటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మేనేజ్మెంట్ వారు 2 బాల్లు తీసుకుని బబులో నన్ను ఆహ్వానించి మాకు అవకాశం కల్పించిన పెద్ద అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే మనం జనవరి 17 నాడు ప్రారంభించిన ఉదయగిరి స్టేట్పేట బీసీ కాలనీ అలాగే కొంతమంది పిల్లలు ఆధ్వర్యంలో నా దగ్గరకు వచ్చి సార్ ఈ సంవత్సరం నాకు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయాలని అడిగారు. వాళ్ళు అడిగిన వెంటనే తప్పకుండా మీ అందరికీ నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి మీకు వాళ్ళకి సాయం చేయడం జరిగింది. ఆ రోజు సంక్రాంతి ముందు ప్రారంభించుకుందాం అనుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదు. 17th జనవరి ఐ థింక్ మనం ప్రోగ్రాం ప్రారంభించాము. తర్వాత మధ్యలో నేను అందుబాటులో లేని దానివల్ల ఫైనల్ ఈరోజు పెట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ డే బిఫోర్ ఎస్టర్డే నేను చెప్పాను ఇలా కబురు, బాబు ఇలా వస్తాను టోర్నమెంట్ అరేంజ్ చేయండి ఫైనల్ అని. వాళ్ళకి ఈ అరేంజ్మెంట్ చేసిన ప్రత్యేకంగా ఈ టీంకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళలో మెయిన్గా బబులు, హేమంత్, ప్రసన్న కుమార్, రంతుల్లా, వెంకటేష్, చిన్న, దినేష్ వీళ్ళందరూ కూడా చాలా స్పోర్టివ్ ఇన్స్పిరేషన్తో ఈ ప్రోగ్రాం చేశారు. వాళ్ళందరూ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బయట నుంచి ఎవరైతే పెద్దలు ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి ముందుండి నడిపించినటువంటి మన ఏదైనా వాటర్ కానీ ఇక్కడ అందుబాటులో ఉండి వాళ్ళ ఫెసిలిటీస్ కల్పించడంలో మట్ల రామయ్య గారు, రంతుజాని గారు, అలాగే గాజుల బాబు, ఇక్కడ లోకల్ ఇంకా మన కొంతమంది పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళ సహకారాలు చేశారు. అలాగే నా మిత్రుడు ఆవుల శ్రీను బాబు, ధనరాజు కూడా ముందుండి వీళ్ళందరినీ ప్రోగ్రాం జరిపించారు. చాలా ధన్యవాదాలు మీకు అందరికీ. చాలా మంచి ప్రోగ్రాం చేశారు. ఇది ఐ థింక్ బీసీ కాలనీ ఏరియాలో ఇది 2వసారి మనం ఈ ప్రోగ్రాం నడిపడం. రాబోయే రోజుల్లో ఇంకా మంచి స్టేడియం తోటి ఒక మంచి ప్రోగ్రాం చేద్దామని ఒక ఆలోచనకు వద్దాము. మంచి యూనిఫామ్స్ విత్ సమ్ మెటీరియల్ తోటి మంచి టోర్నమెంట్ రాబోయే రోజుల్లో చేద్దామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే మొన్న చంద్రపేట విలేజ్లో ఒక టోర్నమెంట్ జరిగింది. ఆ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో వారు పిలవని నేను కూడా వెళ్ళాను ప్రజెంటేషన్కి. ఆ రోజు సార్ తోటి ప్రయాణిస్తుంటే అన్నా ఇక్కడ మనం ఉదయగిరి మండలం ఉదయగిరి హెడ్ క్వార్టర్లో ఎక్కడన్నా ఒక మంచి స్టేడియం తయారు చేద్దాము క్రికెట్ కోసం. ఎందుకంటే యూత్ చాలా అభిమానంగా ఆడే గేమ్ క్రికెట్ కాబట్టి ఈ పండుగ వాతావరణం పండుగలకు వచ్చినటువంటి యూత్ బయట నుంచి వస్తారు. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మంచి వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి ఒక స్టేడియం తయారు చేయడానికి కూడా ఒక ప్రణాళిక చేస్తున్నాము. అది రాబోయే రోజుల్లో ముందడుగు వేస్తుందని కూడా తెలియజేస్తున్నాము. ఇకపోతే ఇక్కడ వచ్చి వెంకటేష్ చాలా మంది కూడా ఇక్కడ వాలంటీర్గా వర్క్ చేశారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మెయిన్గా ఏంటంటే ఇంత ఎటువంటి గొడవ లేకుండా ఎటువంటి ఆక్షేపణ లేకుండా ఈ కార్యక్రమం జరిపినటువంటి టీంకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇలా జరిగితే ఇంకా కొన్ని మాకు ఎంకరేజ్ ఇచ్చినటువంటివి ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చే విధంగా మేము కూడా ఒక ఆలోచన విధానంతో పోతాం. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఉదయగిరి పెద్దోడు దావుదన్న. రన్నర్స్ థర్డ్ ప్రైజ్ ఓకే. రెండో బహుమతి 15,000. పట్టుకో రాజేష్, పట్టుకో రాజేష్.
ఇస్తారండి నీకు టీం నుంచి ఈ టోర్నీని ఆర్గనైజింగ్ చేసిన బబ్లు హేమంత్ వాళ్ళు కూడా చాలా చక్కగా నిర్వహించారు. చెప్పిన టయానికి మ్యాచ్లన్నీ పూర్తి చేస్తూ చాలా నీట్గా టోర్నమెంట్ అరేంజ్ చేసేశారు. అలాగే ఇలాంటి మరిన్ని టోర్నమెంట్లు మన్నేటి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా ఉదయగిరి పట్టణంలో జరగాలని మా టీం సభ్యులందరూ కోరుకుంటున్నారు.